APPSC Group 2 Mains Exam ఇంకో 2 monthsలో ఉంది. ఈ 60 daysలో all 4 subjects AP History, Polity of India and AP, Economy of India and AP, SNT Environment వీటిని ఎలా ప్లాన్ చేసుకోవాలి, సోర్సెస్ ఏది ఫాలో అయితే బెటర్, క్లాస్ వినాలా, మాక్ ఎగ్జామ్ ఎన్ని రాయాలి అనే విషయాల మీద విల్ డిస్కస్. ఫస్ట్లీ ఈ 4 సబ్జెక్ట్స్లో కూడా 2 పేపర్స్లో 4 సబ్జెక్ట్స్, వీటిలో ఎందులో అయితే మీరు స్ట్రాంగ్ కాదనుకుంటారో బెటర్ యూ స్టార్ట్ విత్ ద సబ్జెక్ట్. మెయిన్లీ యూపీఎస్సీకి మాత్రమే ప్రిపేర్ అయిన స్టూడెంట్స్కి ఏపీ హిస్టరీ అంత స్ట్రెంత్ ఉండదు. సో అటువంటి వాళ్ళు దే మే స్టార్ట్ విత్ ఏపీ హిస్టరీ ఫర్ సమ్ టైమ్. అది ఫినిష్ అయిన తర్వాత యూ మే హ్యావ్ టు రైట్ 4 to 5 మాక్ టెస్ట్, దెన్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ సబ్జెక్ట్. ఈ రకంగా కొంతమందికి ఎకానమీ కొంచెం స్ట్రాంగ్ కాదని ఫీల్ అవుతుంటారు. అటువంటి వాళ్ళు యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ ఎకానమీ, ఇండియా అండ్ ఏపీ. సో దిస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఏ సబ్జెక్ట్లో అయినా కూడా మీరు స్టాండర్డ్ బుక్స్ కవర్ చేయలేదు, రివైజ్ బాగా చేయలేదు, ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ మీకు స్ట్రాంగ్గా లేరు అని ఫీల్ అయితే అటువంటి వాటికి క్లాసెస్ వినడం మంచిది. ఎందుకంటే క్లాస్ వింటే ఏమవుతుందంటే డైరెక్ట్గా ఫ్యాకల్టీ చెప్పింది మీకు గుర్తుండిపోతుంది. ఎగ్జామ్కి 2 months ఉంది కాబట్టి గుర్తుంటుంది. సెకండ్ థింగ్, వాళ్ళు చూపించిన డయాగ్రామ్స్ అవ్వచ్చు, ఇమేజెస్ అవ్వచ్చు ఆన్ ద బోర్డ్, అది మీ మైండ్లో ప్రింట్ అయ్యి డైరెక్ట్గా ఎగ్జామ్ హెల్ప్ అవుతుంది. ఈవెన్ శరత్ చంద్ర IAS అకాడమీలో కూడా గ్రూప్ 2 మెయిన్స్కి బోత్ పేపర్స్ ఆల్ 4 సబ్జెక్ట్స్కి కూడా క్రాష్ కోర్స్ రన్ చేశాము. వాటి రికార్డెడ్ క్లాసెస్ కూడా శరత్ చంద్ర IAS అకాడమీ యాప్ మొబైల్ అప్లికేషన్లో ఉన్నాయి. ప్రైస్ ఇప్పుడు ఇంకా తగ్గించి 1800 రూపీస్ మాత్రమే ఆల్ సబ్జెక్ట్స్, ఓవరాల్గా 140 hours వస్తుంది. వీటిని మీరు వినొచ్చు. వీటిని వినేటప్పుడు కూడా యూ స్టార్ట్ విత్ ద సబ్జెక్ట్ విచ్ యూ థింక్ యు ఆర్ వీక్, దాన్ని స్టార్ట్ చేయండి. ఇంకా ఆ క్లాసెస్ యొక్క నోట్స్ ఇప్పుడు రాయాల్సిన అవసరం పెద్దగా ఉండదు, ఎందుకంటే ఎగ్జామ్ ఇంకా 2 months ఉంది కాబట్టి డైరెక్ట్ క్లాస్ విని ఓన్లీ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే మీరు మెమరీ గుర్తుంచుకోవాలో వాటి వరకు మాత్రమే రాసుకొని మిగిలింది యూ మే రిఫర్ స్టాండర్డ్ సోర్సెస్. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు టేక్ ఏపీ హిస్టరీలో ఏన్షియంట్ ఏపీ హిస్టరీలో మోస్ట్లీ శాతవాహనాస్, ఈస్టర్న్ చాళుక్యాస్, రేనాటి చోలాస్, వీటి మీద ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. ఆర్ట్ అండ్ కల్చర్తో పాటు కింగ్స్ అండ్ ద టైటిల్స్, ఫేమస్ బుక్స్ అండ్ ఆథర్స్ అడిగే అవకాశం ఎక్కువ ఉంది. మిడివల్ హిస్టరీలో క్వశ్చన్స్ కొంచెం తక్కువగానే ఉంటాయి, ఎందుకంటే ఓన్లీ కాకతీయాస్ అండ్ విజయనగర ఈ రెండే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ కాబట్టి. అలాగే మోడర్న్ హిస్టరీకి వస్తే 1914 to 53 ఏదైతే ఏపీ మూమెంట్ ఉందో దాని మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇండియన్ నేషనల్ మూమెంట్లో ఆంధ్ర తెలుగు లీడర్స్ యొక్క పార్టిసిపేషన్, ఎన్సీఎం అవ్వచ్చు, సిడిఎం అవ్వచ్చు, క్విట్ ఇండియా మూమెంట్ అవ్వచ్చు, వీటిలో వాళ్ళ రోల్ని అడిగే అవకాశం ఉంది. అలాగే ఫేమస్ పర్సనాలిటీస్ హూ పార్టిసిపేట్ ఇన్ దెమ్, వాడు ఎక్కువ ఫోకస్ చేయండి. పాలిటీకి వచ్చేసరికి ఇండియన్ పాలిటీ లక్ష్మీకాంత్తో పాటు లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్, ఇంకా చెప్పాలంటే లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఫోకస్ చేయండి. 75 questions ఆఫ్ పాలిటీలో ఈవెన్ ఏపీ గవర్నమెంట్ స్కీమ్స్, ఏపీ పాలసీస్, యాక్ట్స్ కూడా అడిగే అవకాశం ఉంది, దాని మీద ఫోకస్ చేయాలి. చాలామంది ఏమనుకుంటారంటే కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఫ్యూ months అవుతుంది కాబట్టి క్వశ్చన్స్ అన్నీ కూడా కొత్త గవర్నమెంట్ అని వస్తాయనుకుంటారు, కానీ అలా ఏం కాదు. ఈవెన్ పాత గవర్నమెంట్ మీద కూడా ఫ్యూ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఈవెన్ 2014లో గవర్నమెంట్ ఆఫ్ ఏపీ రిలీజ్ చేసిన వైట్ పేపర్స్ మీద, అప్పుడు పాలసీస్ ఏదైతే కంటిన్యూ అవుతున్నాయో వాటి మీద కూడా క్వశ్చన్స్ రావచ్చు. అలా ఎకానమీకి వస్తే ఇండియన్ ఎకానమీకి వీ హ్యావ్ గాట్ స్టాండర్డ్ సోర్సెస్. ఇండియన్ ఎకానమీలో బేసిక్ కాన్సెప్ట్స్కి నితిన్ సింఘానియా, వివేక్ సింగ్, లేదా మీరు ఏదైనా కోచింగ్ తీసుకుంటే నోట్స్ సరిపోతుంది. సేమ్ టైం కరెంట్ అఫైర్స్కి వీ హ్యావ్ మెనీ మ్యాగజైన్స్, లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్ చదవాల్సిన అవసరం ఉంది. ఏపీ ఎకానమీకి మాత్రం ఎక్కువ సోర్సెస్ లేవు కాబట్టి ఓన్లీ బడ్జెట్, సోషియో ఎకనామిక్ సర్వే అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ రీసెంట్ టైమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఎక్సైజ్ పాలసీ అవ్వచ్చు, ఎంఎస్ఎంఈస్ అవ్వచ్చు, ఇండస్ట్రియల్ క్లస్టర్స్ మీద, అర్బన్ డెవలప్మెంట్ పాలసీ మీద, క్యాపిటల్ కన్స్ట్రక్షన్ పాలసీ అవ్వచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిన ఫండ్స్ మీద, రీసెంట్ ఫండ్స్ ఎక్కువ రిలీజ్ అయ్యాయి కాబట్టి వాటి గురించి వీటి మీరు ఫోకస్ చేసిన అవసరం ఉంది. ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్కి వస్తే రెండింటి మీద ఈక్వల్ ఫోకస్ ఉంటుంది. ఎన్వైర్న్మెంట్లో మీకు ఈవెన్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆన్ ఎకోసిస్టమ్, ఎకాలజీ, బయోడైవర్సిటీ అడిగే అవకాశం ఉంటుంది కరెంట్ అఫైర్స్తో పాటు. బట్ సైన్స్ అండ్ టెక్నాలజీ మాత్రం నా ఉద్దేశంలో చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే స్టాటిక్ పోర్షన్ మీద ఫోకస్ చేస్తున్నారు. మార్కెట్లో ఉండే స్టాండర్డ్ బుక్స్లో రోబోటిక్స్ మీద, న్యూక్లియర్ పవర్ మీద, లేకపోతే డిఫెన్స్ అవ్వచ్చు, స్పేస్ అవ్వచ్చు, ఐటీ మీద
స్టాటిక్ కాన్సెప్ట్స్ని ఎక్కువ ఫోకస్ చేస్తాను, బట్ నా ఉద్దేశంలో దట్స్ నాట్ రైట్ థింగ్ టు డూ. ఆ స్టాటిక్ కాన్సెప్ట్ అడగకపోవచ్చు, కరెంట్ అఫైర్స్ అడుగుతారు. సో మీ ఫోకస్ ఎక్కువ కూడా షుడ్ బి ఆన్ కరెంట్ అఫైర్స్ ఎస్ఎన్టీ ఆఫ్ లాస్ట్ 1 year. ఈ రకంగా ప్రిపేర్ అవ్వాలి. అలాగే గ్రూప్ 2లో ఏముంటుందంటే క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. మీకు యూపీఎస్సీ కన్నా కూడా తక్కువ టైంలో క్వశ్చన్స్ రాయాలి, తక్కువ టైంలో. కాబట్టి ఎంసీక్యూస్ని చూసి గుర్తుంచుకునేలా ఉండాలి. సో మాక్ ఎగ్జామ్స్ ఎక్కువ రాయాల్సిన అవసరం ఉంది. ఈవెన్ శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో కూడా వీఆర్ కండక్టింగ్ 12 మాక్ టెస్ట్. ఈచ్ సబ్జెక్ట్ మీద 2 సెక్షనల్ మాక్ టెస్ట్. ఏపీ హిస్టరీ మీద 2 సెక్షనల్ మాక్ టెస్ట్, పాలిటీ మీద 2 మాక్ టెస్ట్, ఎకానమీ మీద 2, ఎస్ఎన్టీ ఎన్వైర్న్మెంట్ కలిపి 2 మాక్ టెస్ట్లు ఉంటాయి, 8 మాక్ టెస్ట్. దాంతోపాటు ఫుల్ ఎగ్జామ్స్ 4 ఉంటాయి. ఫుల్ ఎగ్జామ్స్ అంటే పేపర్ 1 2 సబ్జెక్ట్స్, పేపర్ 2 2 సబ్జెక్ట్స్, ఇలా ఈ రకంగా 4 ఉంటాయి. మొత్తం 12 మాక్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో 12 కూడా మీరు శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ యాప్లో యాక్సెస్ చేయగలరు. సో మనం ప్రొవైడ్ చేసే రికార్డెడ్ క్లాసెస్ ఆన్ ద క్రాష్ కోర్స్ ఆఫ్ ఆల్ 4 సబ్జెక్ట్స్ 140 hours. అలాగే మన నుంచి టెస్ట్ సిరీస్ కూడా మీరు తీసుకుంటే ఇట్ విల్ హెల్ప్ఫుల్ టు యూ. దాంతోపాటు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. అలాగే ఈ 12 మాక్ టెస్ట్లే కాకుండా ఇంకా వేరియస్ టెలిగ్రామ్ ఛానల్స్లో మల్టిపుల్ ఎంసీక్యూస్, హిస్టరీ మీద, ఎకానమీ మీద, పాలిటీ మీద మల్టిపుల్ ఎంసీక్యూస్ సాల్వ్ చేయండి. ఈవెన్ ఇప్పుడు మీరు చదువుతున్న టాపిక్స్లో కూడా ఇప్పుడు పాలిటీ లక్ష్మీకాంత్ ఉంది. లక్ష్మీకాంత్ డెఫినెట్గా మీరు అన్ని చాప్టర్స్ మీద ఈక్వల్ ఫోకస్ చేస్తే అడ్వాంటేజ్ ఉండదు. డెఫినెట్గా కాన్స్టిట్యూషనల్ బాడీస్, పార్లమెంట్, స్టేట్ అసెంబ్లీ, ఫండమెంటల్ రైట్స్, జీపీఎస్సీ, జ్యుడిషియరీ, వీటి మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఏ ప్రొవిజన్స్ అయితే లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్ ఎక్కువ వచ్చాయో, ఏ ప్రొవిజన్స్ అయితే వచ్చాయో అంటే ఏ ప్రొవిజన్స్ మీద కరెంట్ అఫైర్స్ వచ్చాయో వాటిని ఎక్కువ ఫోకస్ చేయాలి. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్. ఇటువంటి సోర్సెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వండి. ఈ రకంగా ప్లాన్ చేసుకోండి. మాక్ టెస్ట్ కూడా నేను చెప్పిన విధంగా ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఆన్లైన్ క్లాసెస్, రికార్డ్ క్లాస్ కూడా ఎవరైతే కొన్ని సబ్జెక్ట్స్లో వీక్గా ఉంటారో వినొచ్చు. ఈవెన్ రికార్డ్ క్లాస్లో కూడా మీరు ఏదైనా టాపిక్లో డిఫికల్టీ ఫీల్ అయితే సేమ్ టాపిక్ని 2 సార్లు కూడా వినొచ్చు. బికాస్ రికార్డ్ క్లాసే కాబట్టి 2 సార్లు వినొచ్చు. సో అది బెటర్గా గుర్తుంటుంది, మీకు అది గుర్తుంటుంది. అండ్ లాస్ట్ 5-6 daysలో కొత్త టాపిక్స్ చదివేది ఇంకేం ఉండకూడదు. లాస్ట్ 5-6 daysలో రివిజన్ చేయాలి. గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్లో యూపీఎస్సీలా కాకుండా గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్లో ఎక్కువ రివిజన్ చేస్తేనే, 4 to 5 రివిజన్ చేస్తేనే ఫ్యాక్ట్స్ బాగా గుర్తుండి ఎంసీక్యూస్ని చూడగానే యూ మే బీ ఏబుల్ టు ఐడెంటిఫై ఇట్ అండ్ మార్క్ ది ఆన్సర్ క్విక్లీ. సో ఆల్ ది బెస్ట్. నా నెక్స్ట్ వీడియోస్లో నేను ఈ సబ్జెక్ట్ మీద డీటెయిల్గా మళ్ళీ కొన్ని ఎంసీక్యూస్ చెప్పడం కానీ, మన ఫ్యాకల్టీతో చెప్పించడం కానీ, కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మీద కానీ అగైన్ విల్ మేక్ వీడియోస్. అలాగే మన టెస్ట్ సిరీస్ గ్రూప్ 2 మెయిన్స్ టెస్ట్ సిరీస్ తీసుకుందాం అనుకున్నా, మాక్ టెస్ట్లు రాద్దాం అనుకున్నా, లేదా మన గ్రూప్ 2 మెయిన్స్ రికార్డెడ్ క్లాస్ ఉందాం అనుకున్నా కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. క్లిక్ ఆన్ ద లింక్ అండ్ రిజిస్టర్. ఇంతకుముందు ఏంటంటే ఈ ఆన్లైన్ రికార్డ్ క్లాస్కి ప్రైస్ ఎక్కువ ఉండేది, బట్ ఇప్పుడు ఓన్లీ 2 months టైం ఉంది కాబట్టి వీ హ్యావ్ రెడ్యూస్ ద ప్రైస్ని ఓన్లీ 1,800 rupees మాత్రమే ఈ గ్రూప్ 2 మెయిన్స్ రికార్డెడ్ క్లాసెస్ని మేము ప్రొవైడ్ చేస్తున్నాము. సో మేక్ యూజ్ ఆఫ్ దెమ్. ఈవెన్ టెస్ట్ సిరీస్ కూడా అంతకుముందు ఎక్కువ ఉండేది, కానీ ఇప్పుడు వీఆర్ ప్రొవైడింగ్ ఆల్ 12 exams ఓన్లీ ఫర్ 500 rupees. ఆన్లైన్లో మీరు రాయొచ్చు, ఎక్కడున్నా కూడా యూ కెన్ యాక్సెస్ అండ్ రైట్ ద ఎగ్జామ్స్. టేక్ కేర్, సీ యూ, బై.